జరుపుకోవాలని చెప్పేసి కూడా ఘనంగా నిర్ణయించారు. అంతేకాకుండా గడిచిన 3 రోజులుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, అంతేకాకుండా కాంగ్రెస్ పరిపాలన ఏడాది కాలం పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో ఉత్సవాలు నిర్వహించింది. ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డిసెంబర్ 9వ తేదీన ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఉత్సవాలు చేస్తారని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీన్ని పూర్తిగా ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. తెలంగాణ విగ్రహం ఎప్పుడో ఏర్పాటైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది తప్పుపడుతున్నారు. ఖచ్చితంగా తెలంగాణ తల్లి రూపం అనేది దేవత రూపంలో ఉండాలి, చూడగానే చేతులెత్తి దండం పెట్టుకునే విధంగా ఉండాలని చెప్పేసి కూడా టీఆర్ఎస్ చెబుతుంటే ఖచ్చితంగా ధనికమైనటువంటి తెలంగాణ తల్లి తెలంగాణ పేదరికంలో ఉండేటువంటి తల్లి ఉన్నదని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. విగ్రహ ఆవిష్కరణ దాదాపు వారం 10 రోజుల నుంచి కూడా ఈ రగడ కొనసాగుతుంది. ఖచ్చితంగా డిసెంబర్ 9న ఎప్పుడు అయినా కానీ టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో పాలాభిషేకం తెలంగాణ తల్లి విగ్రహంగా జరగనుంది. హలో తెలంగాణ ప్రజల సాంస్కృతిక అస్తిత్వ కేంద్రం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి చైతన్య స్రవంతి మన తెలంగాణ తల్లిని తెలంగాణ ఉద్యమకారులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న తర్వాత మార్చడం అత్యంత దురదృష్టకరం అని చెప్పి ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర పాలాభిషేకం నిర్వహిస్తూ భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ తల్లి తొలి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ తెలంగాణ భవన్ లోపల నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవిత గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. తెలంగాణ తల్లిని ఈ నేల తమ అస్తిత్వ చైతన్యంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గ్రామ గ్రామాన నింపిన దిశగా వేలాది గ్రామాల లోపల తెలంగాణ తల్లి విగ్రహాలు జేఏసీలు, అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ వాదులందరూ కూడా ఏర్పాటు చేసుకున్న సందర్భం, చారిత్రాత్మకమైనటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. ఇవాళ ఆ ఉద్యమ స్ఫూర్తిని కాలరాస్తూ చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుష్కృత్యాలకు నిరసనగా ఇవాళ ఈ యొక్క తెలంగాణ భవన్ లోపల బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. ఏ తెలంగాణ తల్లికైతే ప్రణమిల్లి ఉద్యమకారులు తమ ప్రాణాలను తృణప్రాయంగా బలిపెట్టారో, ఏ తెలంగాణ తల్లిని చూసుకుని తెలంగాణలోని 3.5 కోట్ల ప్రజలు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో, ఆ తెలంగాణ తల్లిలో మార్పులు చేయడం అంటే ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీయడం, తెలంగాణ సంస్కృతిని అవమానించడం, అందులోంచి బతుకమ్మని తీసేయడం అంటే తెలంగాణ ఆడబిడ్డలను అవమానించడం అని చెప్పేసి ఇవాళ లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి తెలంగాణ శ్రేణులు అందరూ, తెలంగాణ వాదులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటా ఉన్నారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ లోపల తెలంగాణ తల్లిని ఏర్పరచుకున్నారు. గ్రామ గ్రామాన పార్టీలకు అతీతంగా తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టుకున్నారు. ఆ తల్లిని గౌరవంగా చూసుకున్నారు. ఆ తెలంగాణ తల్లికి జరిగినటువంటి అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఇవాళ నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా పాలాభిషేకాలు నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ వాదులందరికీ కూడా స్వాగతం. మానకోట ప్రసాద్ గారు, సందీప్, జై తెలంగాణ, జై తెలంగాణ.